హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ బాబు. ఈరోజు జిఎం బ్రేవరీస్ లిమిటెడ్ క్వార్టర్లీ రిపోర్ట్స్ వచ్చేసాయి 30th June 2024కి. సో అది ఎలా ఉన్నాయో, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో దీన్ని కంపారిజన్ విత్ 31st March 2024కి చూద్దాం. సో మనం ఇక్కడ ఫస్ట్గా చూడాల్సింది టోటల్ ఇన్కమ్. ఇవన్నీ ఈ ఫిగర్స్ అన్నీ ఇన్ ల్యాక్స్లో ఇచ్చారు, మనం క్రోడ్స్లో మాట్లాడుకుందాం. సో ప్రీవియస్గా 31st March 2024కి 694 crores రెవెన్యూ ఇన్కమ్ వచ్చింది. సో ప్రెజెంట్లీ 604 crores వచ్చింది. సో దీని ఎక్స్పెన్సెస్ లాస్ట్ టైం వచ్చేసి 599 crores రాగా, ఈ క్వార్టర్ వచ్చేసి 570 crores. సో ఓవరాల్గా చూస్తే రెవెన్యూ తగ్గింది, ఇన్కమ్ తగ్గింది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే. సేమ్ టైం ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. సో దీని టోటల్ ప్రాఫిట్ ఫర్ ది పీరియడ్ వచ్చేసి 24 crores చూపిస్తుంది. సో ప్రీవియస్గా 86 crores ఉండింది, ఇప్పుడు 24 crores. సో హ్యూజ్ డ్రాప్ డౌన్ ఇన్ ది ప్రాఫిట్స్ కనిపిస్తుంది. సో దాన్ని రిజల్ట్గానే ఎర్నింగ్స్ పర్ షేర్ ప్రీవియస్గా 47.40 రూపీస్గా ఉండింది, ఇప్పుడు 10.92గా డిటీరియేట్ అయింది. సో చాలా డ్రాస్టిక్గా దీని రెవెన్యూస్ కానీ ఎర్నింగ్స్ పర్ షేర్ కానీ తగ్గింది. సో ఇన్ ది సేమ్ వే లాస్ట్ ఇయర్ 2023కి కంపేర్ చేసినా కూడా 580 crores ఇన్కమ్ వచ్చింది, ఇప్పుడు 604 ఇన్కమ్ వచ్చింది. ఎక్స్పెన్సెస్ కూడా 553 crores ఉండింది, ఇప్పుడు 570 crores వచ్చింది. సో ఎక్స్పెన్సెస్ కూడా తగ్గింది, యాజ్ వెల్ యాజ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో దెర్ ఈజ్ ఏ మార్జినల్ డిఫరెన్స్. సో 10.90 లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎర్నింగ్స్ పర్ షేర్ ఉండింది, ఇప్పుడు కూడా 10.92. సో లాస్ట్ క్వార్టర్ మాత్రం హ్యూజ్గా ఉండింది. సో దాని కంపారిజన్, దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా క్వార్టర్ చూస్తే పర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉంది, కానీ ఇయర్ బేసిస్లో దెర్ ఇస్ నో చేంజ్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ కంపెనీ. థ్యాంక్ యూ.